ఎంతమంది మరి ఒక ఉదయ కాలంలో సంతోషంగా ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తని చూద్దాం. సంతోషంగా ఉన్న వాళ్ళు. ఎందుకు సంతోషం చెప్పండి? ఎందుకు సంతోషం అంటారు? దేవుడి సన్నిధిలో ఉండడమే సంతోషం. దేవుని సన్నిధిలో కూర్చోవడమే సంతోషం. దేవుని సన్నిధిలో ఉండడమే సంతోషం. దావీదు తన జీవితంలో తను కోరుకున్నది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడంట. దావీదు అతనికి కొరత అనేది లేదు. ఏ విషయంలో కొరత లేదు. ఆరోగ్య విషయంలో, ఆశీర్వాద విషయంలో, దీవెనల విషయంలో. కానీ ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మందిరంలో గడపాలి అని తన జీవితం అంతా కోరుకున్నాడంట. చిరకాలము నీ మందిరంలో నివసించాలి అని దావీదు కోరుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకు? అది అందరికి అర్థం కాదు. దేవుని సన్నిధిలో ఉండే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలో, దేవుని సంఘంలో ఉండే ఆశీర్వాదం అందరికి అర్థం కాదు. దానిని అనుభవించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. హల్లెలూయా! ఎందుకు ప్రతి వారము సంఘానికి రమ్మని చెప్తుంటారు అంటే, వచ్చినప్పుడు ఆ వారానికి కావలసిన క్షేమము, ఆ వారానికి కావలసిన కృప, ఆ వారానికి కావలసిన దీవెనలు దేవుడు మనకి ఇస్తుంటారు. హల్లెలూయా! ఆ వారానికి కావలసిన ఆత్మీయమైన ఆహారం. ఆత్మీయమైన ఆహారం అంటే ఏంటి? వాక్యం. అవునా? ఇప్పుడు మన శరీరాలు బలంగా ఉండాలి. మన శరీరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనందరం ఆహారం తినాలి. తినాలంటారా? వద్దంటారా? తినాలి. మంచి ఆహారం తినాలి. అప్పుడు మనకు ఆరోగ్యం ఇస్తుంది ఆ ఆహారం. అదేవిధంగా ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం వెళ్ళాలి లోపలికి. ఇప్పుడు మనం సంఘానికి రాకపోతే ఏమవుతుందనంటే ఆ వాక్యం మనలోనికి వెళ్ళదు. నీ ఆత్మ వీక్ అయిపోతుంది. పాపంలో పడిపోవడానికి చాలా సులువుగా పాపంలో పడిపోతుంది. అవకాశం అవుతుంది. ఆత్మ బలంగా ఉన్నప్పుడు ఆత్మ పాపంలో పడిపోదు. హల్లెలూయా! కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఉండాలి. సంతోషంగా దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. హల్లెలూయా! ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి అని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తున్నట్టు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట మనము? చెప్పండి. సంతోషముతో ఉండాలి. యూ హావ్ టు రిజాయిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో మనం ఆనందించాలి. ఎందుకంటే ఆయన మనతో మాట్లాడడానికి ఇక్కడ దిగి వస్తున్నాడు. మనం దేవుడితో మాట్లాడాం ఇంతసేపు. ఆరాధన చేయడం అంటే దేవుడితో మాట్లాడడం. ప్రార్థన చేయడం అంటే దేవుడితో మాట్లాడడం. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! మరి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? భయభక్తులతో ఇదిగో సిద్ధంగా రెడీగా ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడే మాటలు నా కోసమే. ఈ మాటలు నేను అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ నాలో ఏమైనా తప్పులుంటే నేను సరి చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఉండాలి. హల్లెలూయా!